Hi dear students, welcome to OMR Logics, and guys, this is your OMR. Time and distance continuation of you. We are in concept 2. Already concept 1 చూసాం యావరేజ్ స్పీడ్ మీద. ఇప్పుడు కాన్సెప్ట్ 2లో ఉన్నాం. స్పీడ్ రేషియో, టైం రేషియో అనేవి ఎల్లప్పుడూ కూడా విలోమానుపాతంలో ఉంటాయి. దాని గురించి కంటిన్యూషన్ చేస్తున్నాం, రైట్? క్లియర్? నౌ క్వశ్చన్ నెంబర్ 29. Traveling at a speed of 30 km per hour, a man reaches office 10 minutes late. Traveling at a speed of 30 km per hour, a man reaches office 10 minutes late. If he increase the speed by 10 km per hour, early by 5 minutes. ఒక వ్యక్తి గంటకి 30 కిలోమీటర్ వేగంతో ఇంటి నుండి ఆఫీస్కి ప్రయాణించిన 10 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఒకవేళ అతని వేగం గంటకి 10 కిలోమీటర్లు పెంచినా 5 నిమిషాలు ముందుగా చేరుకొనెను. అయినా ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ ఆఫీస్. సెకండ్, వాట్ స్పీడ్ he has to maintain so that he reach ఆఫీస్ ఆన్ టైం. అతను ఏ వేగంతో ప్రయాణించినా ఆఫీస్కు సరైన సమయంలో చేరును. What speed he has to maintain to reach office on time? Two questions. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. let me read the question of observe. ఏం చేశానంటే ఫస్ట్ అండి 30 స్పీడ్తో వెళ్తున్నాను అండి. 30 స్పీడ్తో వెళ్తున్నాను. 30 స్పీడ్తో వెళ్తే ఏమైంది? 10 నిమిషాలు లేట్ అయింది. ఆఫీస్కి 10 minutes లేట్. తర్వాత 40 స్పీడ్తో వెళ్ళండి. ఏమైంది? 5 minutes ఎర్లీ. వాట్ ఈస్ ద రీజన్ హౌస్ అండ్ ఆఫీస్? వాట్ స్పీడ్ హ్యాస్ టు మెయింటైన్ సో దట్ యూ రీచ్ ఆఫీస్ ఆన్ టైమ్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. నౌ లుక్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్. అబ్జర్వ్ ఆఫ్ యూ గైస్. బయలుదేరానండి. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి బయలుదేరాను. యాక్చువల్లీ కొత్తగా ఒక బుల్లెట్ తీసుకున్నాను అండి. థండర్బర్డ్ బయట ఉంది, మీరు కూడా చూడండి ఒకసారి. యాక్చువల్లీ బుల్లెట్ తీసుకున్నాను అండి. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ 30 స్పీడ్తో వెళ్తున్నాండి. గంటకి 30. గో గంటకి 30 స్పీడ్ అండి. గంటకి 30 స్పీడ్ వెళ్తున్నాను. అబ్జర్వ్ ఆఫ్ యూ. అవర్కి 30, 1 అవర్కి 30 స్పీడ్ వెళ్తున్నాను బుల్లెట్ మీద. 1 అవర్కి 30 స్పీడ్ వెళ్తున్నాను. ఏమైంది? జస్ట్ ఐ వాజ్ లేట్ టు ద ఆఫీస్ బై 10 minutes. ఐ వాజ్ లేట్ టు ద ఆఫీస్ బై 10 minutes. ఆఫీస్కి ఒక 10 minutes లేట్ వెళ్ళాను. ఒక 10 minutes లేట్ వెళ్ళాను. ఎదురుగా బాస్ ఉన్నాడండి. నువ్వే బాస్వి. ఎదురుగా బాస్ ఉన్నాడు, చూస్తున్నావు. మిస్టర్ విఎంఆర్, యు ఆర్ లేట్ టు మిస్టర్ విఎంఆర్ యు ఆర్ లేట్ టు ఆఫీస్ బై 10 minutes. యు ఆర్ లేట్ టు ఆఫీస్ బై 10 minutes. ఆఫీస్కి 10 నిమిషాలు లేట్ వచ్చావు. హీ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. మై డియర్ ఫ్రెండ్స్, the boss is started scolding me in front of girls and everyone. I hurted. Immediately next day, I am increasing my speed. By 10 km per hour. Now today my speed is 40 km per hour. గంటకి 40 స్పీడ్ పోతున్నా. ఏమైంది? I was early to the office by 5 minutes. ఒక 5 minutes ముందుగా వెళ్ళాను. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, what is the distance between house and office? ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా, సెకండ్ ఇంపార్టెంట్ అండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద సెకండ్ క్వశ్చన్ ఆఫ్ అబ్జర్వ్. కమాన్ గైస్. ఫస్ట్ డే ఏ స్పీడ్ వెళ్తున్నా అండి? కమాన్. ఫస్ట్ డే వాట్ స్పీడ్ ఐఎమ్ గోయింగ్? ఫస్ట్ డే నేను 30 స్పీడ్ వెళ్తున్నా అండి. 1 అవర్కి 30 కిలోమీటర్స్. ఆ స్పీడ్ వెళ్తే ఏమైంది? 10 minutes లేట్ అయింది. లేట్ అయితే ఇగో యు ఆర్ ద బాస్ ఈస్ కాలింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గర్ల్స్. ఐ హర్టెడ్. ఇమీడియట్లీ సెకండ్ డే ఐ ఇంక్రీజ్ ద స్పీడ్ బై 10 km per hour. వాట్ హ్యాపెన్? ఐ వాజ్ ఎర్లీ టు ద ఆఫీస్ బై 5 minutes. ఒక 5 minutes ముందు వెళ్ళాను. Now the same issue, boss మెచ్చుకున్నాడు. వెరీ గుడ్ మిస్టర్ విఎంఆర్, ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ మ్యాన్, యూ బీ లైక్ దిస్ ఎవ్రీ డే అన్నాడు. Now the same issue all of you I am telling to my wife. The same issue I am telling to my wife. ఇంట్లో వైఫ్ చెప్తున్నా, ఇగో today I was early to office by 5 minutes. Today I maintains bike speed 40 km per hour. Immediate wife, what? You are going 40 km per hour. Why are you going that much speed?
నీకు ఇంకా పూర్తిగా డ్రైవింగే సరిగా రాలేదు. అండ్ షీ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. దెన్ ఐ సి ఇగో వాంటెడ్లీ ఐ డి నాట్ మెయింటైన్ స్పీడ్ 40. యు నో ఫస్ట్ ఐ మెయింటైన్ స్పీడ్ ఓన్లీ 30. ఇదిగో ఐ మెయింటైన్ ఫస్ట్ డే స్పీడ్ 30 ఓన్లీ. దట్ డే ఐ వాజ్ లేట్ టు ఆఫీస్ బై 10 minutes. అండ్ ద వరస్ట్ బాస్ ఈస్ స్కోల్డింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. నేను వైఫ్ చెప్తున్నా, ఎప్పుడు ఎవరికి చెప్పాలో ఆలోచించి చెప్పుకోవాలా. ద వరస్ట్ బాస్ ఈస్ స్కోల్డింగ్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. అందుకే ఐ ఇంక్రీజ్ మై స్పీడ్ by 10 km/h. And at the end, all of you, at the end, I am telling to my wife, you know, today I was late to the office by 5 minutes. Last lo em cheppa chivariki wife ki office ki oka 5 minutes early వెళ్ళి అని చెప్పాను అంతే. that's all. ఇక వెంటనే వైఫ్, what, you are going office early by 5 minutes? What are you doing by going 5 minutes early? Speak. What are you doing by going 5 minutes early? ఈ మధ్య సరిగా దూకున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈ మధ్య సరిగా దూకున్నప్పుడే డౌట్ వచ్చింది. బెటర్ డైవర్స్. షీ ఈస్ టెలింగ్ వెరీ క్లియర్లీ, ఇఫ్ యూ గో ఎర్లీ ఐ విల్ నాట్ అగ్రీ. దిస్ సైడ్ బాస్ ఈస్ టెలింగ్, ఇఫ్ యూ కమ్ లేట్ ఐ విల్ నాట్ అగ్రీ. చూడండి నా పరిస్థితి. నేను 30తో వెళ్తే లేట్ అయితే ఆడు తిడతాడు, బాస్ తిడతాడు. ఒకవేళ 40తో వెళ్తే ముందు వెళ్తే వైఫ్ ఒక పక్క కొడుతుంది. నువ్వు చెప్పా నన్ను ఏ స్పీడ్లో పొమ్మంటావా? ఆడు 30లో పోతే లేట్ అయితే ఆడు తిడతాడు, వెళ్ళైతే పక్క కొడుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, నన్ను ఏ స్పీడ్లో నన్ను వాట్ స్పీడ్ ఐ షుడ్ మెయింటైన్? నన్ను ఏ స్పీడ్ మెయింటైన్ చేయమంటావు? సో దాట్ ఐ షుడ్ రీచ్ ఆఫీస్ ఆన్ టైమ్. డూ యు నో వాట్ ద మీనింగ్ ఆఫ్ ఆన్ టైమ్? ఆన్ టైమ్ అంటే ఏంటంటే సరైన సమయము. ఆఫీసు 10 అయితే ఇగో 10కి అడుగు పెట్టాలా, లేట్ అవ్వద్దు, వెళ్ళి అవ్వద్దు. చెప్పు, ఏ స్పీడ్ మెయింటైన్ చేయాలి? ఏ స్పీడ్ మెయింటైన్ చేయమంటావు? వెంటనే కొంతమంది సార్ 35 వేసుకొస్తా. ఏందివా 35? నోటికి వచ్చి చెప్తాను 35 అన్నా, 35 ఏందివా చెయ్యాలా? ఏ స్పీడ్ మెయింటైన్ చేస్తావు? క్వశ్చన్ రైట్. ఎస్ ఆర్ నో? స్టార్ట్. కమ్ ఆన్, ఏ స్పీడ్, వాట్ స్పీడ్ యూ విల్ మెయింటైన్? క్వశ్చన్. నా అబ్జర్వ్ గాయస్. సపోజ్ డిస్టెన్స్ డి అనుకుందామండి. డిస్టెన్స్ డి అనుకుంటే ఫస్ట్ డే స్పీడ్ 30, డిస్టెన్స్ డి అనుకుంటే సెకండ్ డే స్పీడ్ 40, అండ్ ద టైమ్ డిఫరెన్స్ ఎంత అంటే 15 minutes. బై 60 తీసుకుంటే ఎల్సిఎం 120, 30 టేబుల్ 4 times, 40 టేబుల్ 3 times ఎంత అంటే 1/4, ఎంత అంటే 4 టేబుల్ 30 times, 1D ఎంత అంటే 30. కొంతమంది చేస్తూ ఉంటారు. ఇదే వరస్ట్ మెథడ్. అసలు కొంతమందికి అయితే అర్థం కూడా కాల. ఫీల్ హ్యాపీ. నీకు అర్థం కాకపోతే ఇంకా హ్యాపీ. వదిలేవే. అర్థం కాకపోతే వదిలే. ఎవడైనా మన అంత మ్యాథమెటిక్స్ వదిలే. ఏం చేయాలి? సింపుల్ వే అబ్జర్వ్. నేను నీకు అంతకుముందు చెప్తున్నా ఉన్నాను, నువ్వు ఇక్కడి నుంచి గుర్తుపట్టడం నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి గుర్తుపట్టడం నేర్చుకోవాలి. జాగ్రత్త చూడు సరే. క్వశ్చన్లో స్పీడ్ ఫస్ట్ డే 10 minutes లేటు, సెకండ్ డే 5 minutes ఎర్లీ. టైం డిఫరెన్స్ చెప్పండి. టైం డిఫరెన్స్ ఫస్ట్ డే 10 minutes లేటు, సెకండ్ డే 5 minutes ఎర్లీ. కావాలంటే ఒక ఎగ్జాంపుల్. ఆఫీస్ 10ంటికి అండి. ఆఫీస్ 10ంటికి, ఫస్ట్ డే 10 minutes లేటు. ఎన్నింటికి వచ్చాను? 10:10. కొంతమంది ఎవడ 9:50 అంటున్నాడు. ఒరే బాబు 9:50కి వస్తే తిడతాను నువ్వు బాస్ అయ్యండి. ఏది 10ంటికి ఆఫీస్కి అయితే 9:50కి వస్తే లేట్ అని తిడతావు నువ్వు. 9:50 ఏందివా నువ్వు 9:50 అన్నావు? 10ంటికి ఆఫీసు, నేను ఎందుకు వచ్చాను? ఫస్ట్ డే 10:10. 9:50 కాదు, 10:10కి వచ్చాను. 10:10. సెకండ్ డే 9:55కి వచ్చాను. టైం డిఫరెన్స్ ఫస్ట్ డేకి సెకండ్ డేకి టైం డిఫరెన్స్ ఎంత? పావు గంట, 15 minutes. ఇదంతా అవసరం లేదు. దగ్గర నుంచి చూడు, ఎప్పుడైనా లేటు ఎర్లీ ఉంటే కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? లేటు ఎర్లీ ఉంటే యాడ్ చెయ్యి. 10 + 5 15. లేటు ఎర్లీ ఉంటే యాడ్ చెయ్యి. ఎర్లీ ఉన్నా లేట్ ఉన్నా సబ్ట్రాక్ట్ చేయి. సేమ్ యూనిట్స్ ఉంటే సబ్ట్రాక్ట్, ఆపోజిట్ ఉంటే యాడ్ చేయాలి. లేటు ఎర్లీ యాడ్ చేయి. రైట్. ఇప్పుడు క్వశ్చన్లో క్లియర్గా ఏమన్నా చూసారి. కమాన్ అబ్జర్వ్. స్పీడు టైం డిఫరెన్స్. కమాన్. వేగం కాలాల మధ్య భేదం. కమాన్. వేగం కాలాల మధ్య భేదం. స్పీడ్ టైం డిఫరెన్స్. ఇమ్మీడియట్లీ ఫార్ములా. కమాన్. డిస్టెన్స్ ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్, ఇది రాయను ఇన్ని గుర్తు రావాలి. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమింగ్ డిఫరెన్స్. నిన్నటి నుంచి చెప్తా ఉన్నా, లాస్ట్ క్లాస్లో ఈ పాయింట్స్ చెప్పాం. ఎస్ ఆర్ నో?
ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమింగ్స్ డిఫరెన్స్. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ చెప్పు. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ వేగాల లబ్ధము 30 × 40 బై వేగాల భేదము 10 ఇంటూ టైం డిఫరెన్స్ 10 5 15 మినిట్స్ అండి. టైం డిఫరెన్స్ 15 మినిట్స్. అవర్స్లో మార్చు. ఇది కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్. ఇది ఎందులో ఉండాలండి? అవర్స్లో ఉండాలి, కానీ మినిట్స్లో ఉంది. నువ్వు మార్చి. అరగంట అంటే ఎన్ని అరగంట 30 నిమిషాలు అంటే ఎన్ని గంటలు? 30 అంటే అరగంట. ఎలాగా 30/60 1/2. మరి 15 నిమిషాలు అంటే 15/60 1/4 అవర్. 1/4 అంటే పావు గంట. రైట్. క్యాన్సిలేషన్ 0 0 క్యాన్సిల్ 4 4 క్యాన్సిల్. డిస్టెన్స్ 30 కిలోమీటర్స్. అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. 1 క్వశ్చన్ అయిపోయిందండి. ఒక క్వశ్చన్ అయిపోయింది. 30 కిలోమీటర్స్. హౌస్ నుంచి ఆఫీస్ మధ్య డిస్టెన్స్ అంతా 30 అయిపోయింది. చూడండి, ఒక్క లైన్లో వచ్చేసిందండి ఆన్సర్. క్వశ్చన్ చాలా అంత అనిపించింది నీకు, ఆన్సర్ ఒక లైన్. అది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది ఆల్రెడీ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఏ స్పీడ్తో గనక వెళితే నేను సరైన సమయానికి ఆఫీస్కి వెళ్తాను? అటు లేట్ అయితే బాస్ తిడతాడు, ఎర్లీ అయితే వైఫ్ కొడతాను. 30 అయితే వెళ్తే లేట్ అయింది, 40 అయితే వెళ్తే ఎర్లీ వెళ్తాను. మరి ఇప్పుడు ఆ రెండు కాకుండా నన్ను ఏ వేగంతో ప్రయాణించమంటావు? సో దాట్ ఐ షుడ్ రీచ్ ఆఫీస్ ఆన్ టైం. సరైన సమయంలో ఆఫీసు చేరుకోవాలి. ఏ వేగంతో వెళ్ళాలి? క్వశ్చన్. రైట్. స్టార్ట్ చేయి. కమన్ ఆన్సర్. వెరీ సింపుల్. Look now. Very simple. Just now I got distance of 30. Distance 30. Tell me, first day what speed I should maintain? First day ఏ వేగం ప్రయాణించాలండి? ఫస్ట్ డే ఎంత అంటే 30తో వెళ్ళాలి. 30. ఫస్ట్ డే 30 స్పీడ్తో వెళ్తే ఎంత టైం పట్టింది? నువ్వు ఇప్పుడు సరైన స్పీడ్ కావాలంటే ఫస్ట్ డేతో చేయొచ్చు, సెకండ్ డే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను టైం బీయింగ్ ఫస్ట్ డే తీసుకున్నాను. నీకు నచ్చకపోతే నువ్వు సెకండ్ డే తీసుకో. దేనితోనో వస్తుంది ఆన్సర్. నేను ఫస్ట్ డే తీసుకున్నాను. ఉన్న డిస్టెన్స్ 30. నేను ఫస్ట్ డే 30 స్పీడ్తో వెళ్తున్నాను. ఎంత టైం పట్టిందండి? గంటకి 30 పోతున్నా అండి. గంటకి 30 కిలోమీటర్స్ ప్రయాణించాలి. ఎగ్జాక్ట్లీ 1 అవర్. తెలీదా ఫార్ములా? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. 30/30 1 అవర్. 1 అవర్ అంటే 60 మినిట్స్. మొదటి రోజు చూడండి, కరెక్ట్గా 1 అవర్. చూడండి, మొదటి రోజు 1 అవర్ ట్రావెల్ చేసి ఆఫీస్కి వచ్చి నించున్నాను. 1 అవర్ ట్రావెల్ చేసి 1 అవర్ ట్రావెల్ చేసి ఆఫీస్కి వచ్చి నించున్నా. నీ ముందు నుంచి బాసు తిట్టు. ఏమో తిడతావు? మిస్టర్ విఎంఆర్, యు ఆర్ లేట్ బై 10 minutes. హీ స్టార్టెడ్ స్కూలింగ్. ద బాస్ స్టార్టెడ్ స్కూలింగ్ మీ. నేను 1 అవర్ కష్టపడి జర్నీ చేస్తే వీడు తిడుతున్నాడు 10 నిమిషాలు లేని. ఇంకా నా ఐఎమ్ థింకింగ్ ఇన్ మై మైండ్, టుడే 10 minutes లేట్. 1 అవర్ మై జర్నీ టైం. 1 అవర్ జర్నీ చేస్తే 10 నిమిషాలు లేట్ అన్నాడు. అంటే టుమారో రేపు గనక నేను 50 minutesలో రాగలిగితే వాడు తిట్టాడు కదా. కొంతమంది సార్ 1 hour 10 minutes రావచ్చు అంటాడు. అరే బాబు, 1 అవర్ జర్నీ చేస్తే 10 నిమిషాలు లేట్ అని తిడతాడు ఆడు బాసు. ఇది 1 అవర్ జర్నీ చేస్తే 10 నిమిషాలు లేట్ అని తిడతాడు. ఇక 1 hour 10 minutes లేట్ వచ్చావు అనుకో జర్నీ టైము, 1 hour 10 minutes చేస్తే కొడతాడు కాడు. ఇవాళ 1 అవర్ జర్నీ చేస్తే 10 నిమిషాలు లేట్ అని తిట్టాడు. అంటే రేపు 50 నిమిషాల్లో వస్తా. టుమారో ఐ విల్ కమ్ ఇన్ 50 minutes. ఈ డిస్టెన్స్ని 50 minutesలో కనుక ట్రావెల్ చేస్తే ఐ హోప్ ఐ ఆమ్ ఇన్ ఆన్ టైం. ఎస్ ఆర్ నో? ఆ డిస్టెన్స్ని 50 minutesలో ట్రావెల్ చేస్తే ఐ హోప్ ఐ ఆమ్ ఆన్ టైం. ఎస్ ఆర్ నో? సో రైట్. స్పీడ్ ఫార్ములా. కమాన్, ఏ స్పీడ్ మెయింటైన్ చేయాలి? స్పీడ్ ఫార్ములా. కమాన్. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. ఇది కిలోమీటర్స్లో ఉంటే ఇది అవర్స్లో ఉండాలి. అవర్స్లోకి మార్చండి. అవర్స్లోకి మార్చు. 50/60. 30 × 6/5 కట్ చేస్తే ఆన్సర్ 36 km/h. దట్స్ ఇట్. 36 km/h. క్లియర్? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ క్వశ్చన్. ఏం లేదండి, 36 కనుక మెయింటైన్ చేస్తే స్పీడు నేను ఆన్ టైంలో వస్తాను. కొంతమంది ఫీలింగ్ ఏంటంటే సార్ నేను ఫస్ట్ డేతో చేస్తాను కదా, సెకండ్ డేతో ఒకసారి చేయొచ్చా అంటారు. సెకండ్ డేతో కూడా చేస్తే అదే వస్తుందా సార్? ప్లీజ్ సార్, ఓకే లెట్స్ గో విత్ ద సెకండ్ డే. వాట్స్ దేర్ ఇన్ దిస్? వాట్స్ దేర్? జస్ట్ నౌ వాంట్ టు సెకండ్ విత్ ద సెకండ్ డే. Let's solve with the second day. Not a problem. Just all of you. Distance I got 30 kilometers only. Second day my speed was 40 km/h. Tell me how much time required second day. Second time formula distance by speed. 30/40. 3/4 hour అంటే 45 minutes. నాకు సెకండ్ డే 45 minutes టైం పట్టిందండి.
సెకండ్ డే ఆఫీస్కి రావడానికి 45 minutes టైం పడింది. ఇంట్లో చెప్తున్నా వైఫ్కి ఇవాళ 5 నిమిషాలు ముందెళ్ళి ఆఫీస్కి ఇక స్టార్ట్ చేసింది వైఫ్. నువ్వు 5 minutes ముందెళ్ళి ఏం చేస్తున్నాడా, రేపు నుంచి వెళ్ళొద్దు, టైంకి వెళ్ళు. ఇవాళ జర్నీ టైం ఎంత 45 minutes. ఏమని చెప్పాను, 5 minutes ముందెళ్ళా అన్నాను. వెళ్ళకో సరే అంటే ఎంత వెళ్ళాలి, 50 minutes వెళ్ళాలి జర్నీ టైం. అంటే జర్నీ టైం 50 minutes చేయాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి, 30 కూడా ట్రావెల్ చేయాల్సింది 50 minutesలో. ఏ స్పీడు సేమ్ ఇక్కడ నుంచి సేమ్ 30/50/60 30 × 6/5 ఆన్సర్ 36. అయిపోయింది. నువ్వు ఫస్ట్ డేతో చేసినా సెకండ్ డే చేసినా ఆన్సర్ అయితే సేమ్ వస్తుందండి. నువ్వు గనక 36 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తే యూ విల్ బీ ఆన్ టైమ్ టు ఆఫీస్. అటు డిలే ఉండదు, ఇటు ఎర్లీ ఉండదు, అటు నో స్కోల్డింగ్స్, ఇటు నో బీటింగ్స్. రైట్, ప్లీజ్ మెయింటైన్ స్పీడ్ ఆఫ్ 36. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Question number all of you 30. Question number 30. Look, a train running at 54 km/h. A train running at 54 km/h reaches 8 minutes late. Reaches the destination station 8 minutes late. If it runs at 90 km/h, still it was late by 6 minutes. ఒక రైలు గంటకి 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన 18 నిమిషాలు ఆలస్యంగా చేరును, 8 minutes లేట్. ఒకవేళ గంటకి 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన పర్ అవర్ 90 ప్రయాణించిన గమ్యానికి 6 నిమిషాలు ఆలస్యంగా చేరును, మళ్ళీ 6 minutes లేట్ అయింది. ఫస్ట్ బిట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్. 2 స్టేషన్ల మధ్య దూరం ఎంత. సెకండ్ బిట్, ఫైండ్ ద కరెక్ట్ టైం it takes to reach destination. Find the correct time. గమ్యాన్ని చేరుటకు సరైన సమయం ఎంత. థర్డ్ వన్, what speed it should maintain to reach station on time. What is the correct speed it should maintain. ఏ వేగంతో ప్రయాణించిన సరైన సమయానికి గమ్యానికి చేరును. క్వశ్చన్ రైట్. 3 questions ఉన్నాయి ఇక్కడ. 3 questions ఉన్నాయి. Look now. I hope question clear of you. Yes or no? Let's start the answers now. Let's start the answer. First question, Rafiq. Come on, speak. First question. First question. What is the distance between the 2 stations? John, let me explain the question, guys. Observe. నేను ఏంటంటే ఫస్ట్ అండి ఒక లోకో పైలట్, ఆమె ట్రైన్ డ్రైవర్, లోకో పైలట్. ఫస్ట్ డే ట్రైన్ ఏంటంటే ఫస్ట్ డే నేను ట్రైన్ 1 hourకి 54 kilometers, అవర్కి 54 km స్పీడ్లో రన్ చేస్తున్నాను, డ్రైవ్ చేశాను. స్టేషన్కి వచ్చేసరికి అండి 8 minutes లేట్ అయింది. మీరంతా ప్యాసింజర్స్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఇంకా యూ పీపుల్ ఆర్ స్టార్టెడ్ స్కూలింగ్ మీ సేయింగ్ దట్ సార్ వాట్ ఈస్ దిస్, ఇస్ ఇట్ ట్రైన్ ఆర్ బుల్లెట్ కార్ట్. అదే రైలా ఎద్దులు పండా, యూ లేట్ టుడే బై 18 minutes. మీరు 18 నిమిషాలు ఆలస్యంగా వచ్చారని యూ పీపుల్ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. నెక్స్ట్ డే ఏం చేస్తారంటే అలా కాదని స్పీడ్ ఐ మెయింటైన్ 90. అప్పటికి తిడుతున్నారని స్పీడ్ సెకండ్ డే 90 స్పీడ్లో డ్రైవ్ చేసుకుంటూ వచ్చారండి. అయినా కూడా స్టిల్ ఐ వాజ్ లేట్ బై 6 minutes. మళ్ళీ తిట్టారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు what is the distance between 2 stations? అది ఫస్ట్ క్వశ్చన్. what is the correct time for the train to complete the journey? ఎంత సమయంలో రైలు ఆ దూరాన్ని ప్రయాణించాలి, సెకండ్ కరెక్ట్ టైం ఎంత ఉండాలి. థర్డ్ క్వశ్చన్, what speed it should maintain so that it reach on time? ఏ వేగం మెయింటైన్ చేసినా సరైన సమయంలో చేరుతుంది. ఈ 3 క్వశ్చన్లు ఇచ్చారండి. వాడు డిస్టెన్స్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, స్పీడ్ అన్నీ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అడిగాడు, టైం అడిగాడు, స్పీడ్ అడిగాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆస్కింగ్. రైట్, come on, start. First question now, distance కావాలి. I need distance. come on, start. ఏం చేద్దాం చెప్పండి, ఎలా చేద్దాం డిస్టెన్స్. వాడు క్వశ్చన్లో ఏమేమి టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి క్లియర్గా. క్వశ్చన్లో ఏమేమి టర్మ్స్ని అబ్జర్వ్ చేయి. కమాన్, స్పీడు, టైం డిఫరెన్స్. చూడండి, స్పీడు, వేగం, కాలాల మధ్య భేదం అండి. మొదటి రోజుకి రెండో రోజుకి, ఫస్ట్ డే 8 minutes లేటు, సెకండ్ డే 6 minutes లేటు. నీకేం చెప్పాక లేటు ఎర్లీ లేటు ఎర్లీ 4 ఉంటాయి ఇక్కడ. ఆపోజిట్ ఉన్నప్పుడు యాడ్ చేయి, సేమ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయి. లేటు సబ్ట్రాక్ట్ చేయి, 12 minutes టైం డిఫరెన్స్. ఓకే, అలా కాదు, లేటు ఎర్లీ ఉంది యాడ్ చేయి, ఎర్లీ లేట్ ఉంది యాడ్ చేయి, రెండు సేమ్ ఉన్నాయి సబ్ట్రాక్ట్ చేయి. రైట్, గంటకి 54, గంటకి 90 టైం డిఫరెన్స్ ఉందంటే 12 minutes. రైట్, కమాన్, డిస్టెన్స్ ఫార్ములా. కమాన్, దూరానికి ఫార్ములా ఏంటి? ఎప్పుడైనా సరే క్వశ్చన్ లేదు. కమాన్,
వేగం వేగం కాలాల మధ్య భేదం. ఒకసారి చూడు, కమాన్. వేగం వేగం కాలాల మధ్య భేదం ఎలా ఇచ్చినప్పుడు దూరానికి ఫార్ములా వేగాల లబ్ధము బై 54 into 90. వేగాల లబ్ధము బై వేగాల భేదము, కమాన్, వేగాల భేదము 36 ఇంటూ టైం డిఫరెన్స్, కమాన్, టైం డిఫరెన్స్ ఎంత 12 minutes, టైం డిఫరెన్స్ 12 minutes. ఇది కిలోమీటర్ పర్ అవర్, ఇది కూడా అవర్లో ఉండాలి, కానీ అవర్లో ఉందా లేదు. సో మార్చు 12/60 క్యాల్కులేషన్ చేయి. 18 table 3 times, 18 table 2 times, 30 table 2 times, 30 table 3 times, 4 table 3 times, 27. ఫస్ట్ క్వశ్చన్ ఎవరండి? I got distance 27 kilometers. ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. ఇక సెకండ్ క్వశ్చన్ చూడు. సెకండ్ క్వశ్చన్ ఏంటండి? వాట్ ఈస్ ద కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ జర్నీ? సెకండ్ క్వశ్చన్ నౌ, రైట్? అది ఫస్ట్ క్వశ్చన్ నీకు ఫార్ములా తెలుసు, ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో. ఆ ఫార్ములా నువ్వు గుర్తుపట్టగలవా? వేగం వేగం కాలాల మధ్య భేదం. రిపీట్, కమాన్. వేగం వేగం కాలాల మధ్య భేదం అని కనబడిందంటే యు ఆర్ సపోజ్ టు అప్లై ఏ ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం డిఫరెన్స్. ఈ ఫార్ములాని ఇప్పటి నుంచి గుర్తుపట్టగలవా? ఏమంటావు? ఏందివా నువ్వు గుర్తుపట్టేది? ఏం గుర్తుపట్టగలవా నువ్వు? ఏం చెప్పు, గుర్తుపట్టగలవా? వేగం వేగం కాలాల మధ్య భేదం ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఫార్ములా. స్పీడ్ టైం డిఫరెన్స్, దెన్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ట్రై చేయి. మళ్ళీ అడుగుతా తర్వాత నేను ట్రై చేయి గుర్తుపెట్టుకోవడానికి. మళ్ళీ అడుగుతలే. సెకండ్ వన్ అండి, వాట్ ఇస్ ద కరెక్ట్ టైం అన్నాడు. ఇప్పుడే డిస్టెన్స్ వచ్చిందండి. డిస్టెన్స్ ఎంత వచ్చింది? 27 kilometers. ఫస్ట్ డే ఏ స్పీడ్ మెయింటైన్ చేశానండి? 54. గంటకి 54 కిలోమీటర్లు వెళ్తున్నాను. గంటకి 54, 27 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎంత టైం పట్టిద్ది? గంటకి 54 వెళ్తున్నా అండి. 27 కిలోమీటర్ గంట అవసరంలా. గంట వెళ్తే 54 వెళ్తా. ఆడ వెళ్ళాల్సిన 27. ఎంత టైం కావాలి? హాఫ్ అన్ అవర్. తెలియకపోతే ఒక పని చేయి, టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ 27/54 హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ ఏంటండి? 30 minutes. గైస్ ఫస్ట్ డే నాకు 30 minutes టైం కావాలండి. ఫస్ట్ డే నాకు కావాల్సింది 30 minutes టైం. కరెక్ట్గా ఒక 30 నిమిషాల టైం ఫస్ట్ డే. 30 నిమిషాల టైంలో చూడండి బయలుదేరానండి. 30 నిమిషాలండి ఆఫీస్కి వచ్చాను, అదే స్టేషన్కి వచ్చాను, రైల్వే స్టేషన్కి వచ్చాను. ఫస్ట్ ఆ స్టేషన్ బయలుదేరి ఈ స్టేషన్కి వచ్చాను 30 నిమిషాల్లో. మీరంతా ఎవరు? ప్యాసింజర్స్. ఇక తిట్టండి, ఏమని తిడతారు? సార్ యు ఆర్ లేట్ బై 18 minutes. ఇవాళ నా జర్నీ టైం ఎంత అంటే హాఫ్ అన్ అవర్. ఏమని తిట్టారు? లేట్ బై 18 minutes, 18 నిమిషాలు లేట్ వచ్చా అన్నారు. అంటే మరి సరైన సమయం ఎంత? 12 minutesలో కనుక వచ్చుంటే ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి వచ్చింటాం కదా. 12 minutesలో కనుక వచ్చుంటే ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. ఎస్ ఆర్ నో? అయిపోయింది. కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ద జర్నీ 12 నిమిషాలు అనేది సరైన సమయము. సెకండ్ క్వశ్చన్ అయిపోయింది, రైట్? ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ డిస్టెన్స్ అడిగారండి, అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ టైం అడిగారండి, కరెక్ట్ టైం ఎంత అన్నారు, అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ ఏ స్పీడ్ మెయింటైన్ చేయాలి అని అడిగారు. ఇప్పుడే వచ్చిందండి. డిస్టెన్స్ ఎంత అంటే 27 kilometers. ఆ 27 kilometers 12 నిమిషాలు అనేది కరెక్ట్ టైం అండి. అప్పుడు ఏ స్పీడ్లో వెళ్ళాలి? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ 27 ఇది కిలోమీటర్స్ ఉండేది అవర్స్లో ఉండాలి. మార్చు 12/60 1/5. సో 27 1/5 మార్చు 5/1 135 అయిపోయింది. ఏ స్పీడ్ మెయింటైన్ చేయాలండి? 135. ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఏమైంది? నేను సరైన సమయానికి చేరతాను. అటు లేట్ ఉండదు, ఎర్లీ ఉండదు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్ ఐ రీచ్ ఇఫ్ ఐ మెయింటైన్ ద స్పీడ్ 135. క్వశ్చన్ క్లియర్? వాడు డిస్టెన్స్ అడగచ్చు, లేకపోతే టైం అడగచ్చు, లేకపోతే స్పీడ్ అడగచ్చు. దిస్ ఇస్ ద వే ఆఫ్ యూర్ సాల్వ్, రైట్? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 31. క్వశ్చన్ నెంబర్ 31. You know, a person walking at 3 km/h reaches the destination 40 minutes late. వాడు గనక 3 స్పీడ్తో వెళ్తే 42 minutes లేట్ వెళ్తాడండి. 42 minutes లేట్. ఈ ఇంక్రీజ్ ద స్పీడ్ బై 4 టు స్పీడ్. ఇక్కడ బై ఆ 2 ఆ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. వాడు బై అంటేనేమో 4 యాడ్ చేయాలి. 2 అన్నాడు అంటే 3 నుంచి 4కి వచ్చా అన్నాడు.
జాగ్రత్త చూసుకో. ఈ ఒక్క పాయింట్ ఇక్కడ బైయా 2ఆ, బై 10 కిలోమీటర్స్ అంటే 10 యాడ్ చేయాలి. 3 నుంచి 4కి వచ్చా అని చెప్తున్నాడు. 4 స్పీడ్లో వెళ్తే 28 minutes ఎర్లీ వెళ్ళాడు. హౌ ఫార్ ఇస్ ద డెస్టినేషన్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్? ఎంత దూరం ఉంది స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను వెళ్ళిన దూరము ఎంత ఉంది? ఒక వ్యక్తి గంటకి 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని గమ్యానికి 42 నిమిషాలు ఆలస్యంగా చేరును. ఒకవేళ అతను గంటకి 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని గమ్యానికి 28 నిమిషాలు ముందుగా చేరును. అయినా ఆ వ్యక్తి ప్రయాణించిన దూరము ఎంత? క్వశ్చన్. ఆ వ్యక్తి ప్రయాణించిన దూరము ఎంత? క్వశ్చన్. రైట్, లిగిన అబ్జర్వ్ గైస్, లిగిన నేను పర్ అవర్కి 3 వెళ్తున్నాను అండి స్పీడ్. అవర్కి 3 కిలోమీటర్స్ వెళ్తున్నాను. అవర్కి 3 వెళ్తున్నాను. ఏమైంది? 42 నిమిషాలు లేట్ వెళ్ళాడు. అవర్కి 4 వెళ్తే ఏమైందండి? 28 నిమిషాలు ముందుకు వెళ్ళాను. అయితే స్టార్టింగ్ పాయింట్ నుంచి దూరం ఎంత అని అడిగారు. జస్ట్ డిస్టెన్స్ అడిగారు. అబ్జర్వ్ చేయి, క్వశ్చన్లో ఏమేం డేటా ఇచ్చారు చూడు. ఫస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వేగం కాలాల మధ్య భేదం. ఫస్ట్ డే 40 minutes లేటు, సెకండ్ డే 20 minutes ఎర్లీ. అంటే నేను కాలాల మధ్య భేదం చెప్పగలనా లేదా? ఎస్, క్లియర్గా ఐ కెన్ సే. ఫస్ట్ డేకి లేటు, సెకండ్ డే ఎర్లీ. లేటు ఎర్లీ ఉన్నప్పుడు కాలాల మధ్య భేదం ఏంటంటే జస్ట్ యాడ్ దమ్ 70 minutes. సో క్లియర్గా స్పీడ్ టైం డిఫరెన్స్ ఉంది. అడిగింది డిస్టెన్స్. డైరెక్ట్గా ఫార్ములా వేయి. కమాన్, ఫార్ములా ఏంటి? ఇక నువ్వు రాయకూడదండి. దూరం అడిగినప్పుడు ఇక ఫార్ములా రాయొద్దు, డైరెక్ట్గా చేసేయాలి ఫార్ములా. కమాన్, డైరెక్ట్గా వేసేయాలి ఫార్ములా. కొంతమంది సార్ ఫార్ములా రాసి బాక్స్ కొడతా అంటే మార్కులు ఏడుగా ఎక్కువ. అవసరం లేదు అలాగా, డైరెక్ట్గా ఆన్సర్ రాయి. కమాన్, ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 3 into 4. డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ 1. టైమింగ్స్ డిఫరెన్స్ అది మినిట్స్లో ఉంది. ఇది కిలోమీటర్ పర్ అవర్. ఇది కూడా అవర్స్లో ఉండాలి. కానీ మినిట్స్లో ఇస్తే మార్చు, బై 60 చేయి. బై 60 చేస్తే మినిట్స్లోకి మారుతుంది. 3 టేబుల్ 2 times, 2 టేబుల్ 2 times అయిపోయింది. 2 sevens ఎంత అంటే 14 కిలోమీటర్స్ ఆన్సర్. స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ప్రయాణించిన దూరం ఎంత అంటే 14 కిలోమీటర్ల ఆన్సర్ 14. రైట్, ఇస్ దిస్ క్లియర్? క్వశ్చన్ నెంబర్ ఆఫ్ యూ 32. క్వశ్చన్ నెంబర్ 32 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 32 ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లిగన్ కంటిన్యూషన్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 32, one of the most important question this is actually, okay? Look now. 2 guns were fired from same place at intervals of 30 minutes. But a person in a train approaching the place hears the second firing in 12 minutes 30 seconds after the first. Find the speed of the train supposing that the sound traveled 330 meters per second. 2 తుపాకీలు ఒకే ప్రదేశం నుండి 13 నిమిషాల వ్యవధిలో పేల్చబడినవి. కానీ ఆ ప్రదేశంకి రైలులో వస్తున్న ఒక వ్యక్తి రెండవసారి కాల్చిన శబ్దం మొదటి శబ్దం వినబడిన 12 నిమిషాల 30 సెకండ్లకి వినబడిన. అయినా రైలు వేగం ఎంత? ధ్వని వేగం 300 మీటర్ల పర్ సెకండ్. ధ్వని వేగం 330 అండి, 330. ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్. సెకండ్కి 330 మీటర్లు. ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఇది క్వశ్చన్ అండి. చూడండి అబ్జర్వ్. Let me explain the question of you. It's చాలా important. Observe. 2 guns were fired from same place. 2 guns were fired from same place. Look, you know. ఇక్కడ ఇది ఒక ప్లేస్ ఉందండి. It's a place. It's a place. ఇది ఒక ప్లేస్. ఇక్కడ నుంచి ఫైర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ఫైర్ అయింది. ఫస్ట్ టైం ఫైర్ అయింది. ఇగో విను, సౌండ్ వచ్చిందిగా, ఫైర్ అయింది. మళ్ళీ కరెక్ట్గా 30 minutes తర్వాత ఫైర్ చేస్తున్నాను. చూడు, ఎగ్జాక్ట్లీ టైం తీసుకుంటున్నాను. 30 minutes ఓవర్. సెకండ్ టైం ఫైర్, మళ్ళీ ఫైర్ అయింది. సెకండ్ టైం ఫైర్ అయింది. నువ్వేం చేస్తున్నావు అంటే ట్రైన్లో ఉన్నావు. యు ఆర్ కమింగ్ టు దట్ ప్లేస్. నువ్వు ఫస్ట్ టైం ఫైర్ అయినప్పుడు నీకు సౌండ్ వినబడింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఫైర్ అయినప్పుడు సౌండ్ వినబడింది. నీకు ఎప్పుడు వినబడింది సౌండ్? 12 minutes 30 seconds తర్వాత వినబడింది. 12 minutes 30 seconds తర్వాత వినబడింది. అసలు ఫైరింగ్ జరిగింది ఎప్పుడు ఆలోచించి. నేను జనరల్గా ఫస్ట్ టైం ఫైర్ చేశానండి. సెకండ్ టైం మళ్ళీ ఫైర్ ఎప్పుడు చేశాను? 30 minutes తర్వాత ఫైర్ చేశాను. కానీ నీకు ఎప్పుడు వినబడింది? 12 minutes 30 seconds తర్వాత వినబడింది. ఏమంటావు? స్పీడ్ ఆఫ్ ద సౌండ్ ఇచ్చారు, స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత అని అడిగాడు.
ధ్వని వేగం ఇచ్చాడు, అయితే ధ్వని వేగం ఇచ్చారు, రైలు వేగం ఎంత అని అడుగుతాడు. క్లియర్లీ సౌండ్ స్పీడ్ ఇచ్చారండి, వాట్ ఇస్ ద ట్రైన్ స్పీడ్ అడిగారు. రైట్, లుక్. కొంతమంది ఫస్ట్ నీకు రావాల్సిన డౌట్ ఏంటంటే, అరే సార్ నార్మల్గా మాట్లాడండి సార్, జనరల్గా ఫైర్ అయిందండి, ఫైర్ అయింది, మళ్ళీ కరెక్ట్గా సౌండ్ వినబడింది, మళ్ళీ కరెక్ట్గా చూడండి ఫైర్ ఫస్ట్ టైం అయింది, మళ్ళీ 13 నిమిషాల తర్వాత ఫైర్ చేస్తాను చూడండి, ఫైర్ సెకండ్ టైం 13 నిమిషాల తర్వాత అయింది. మరి నీకు ఎప్పుడు వినబడాలి? నీకు కూడా 13 నిమిషాల తర్వాత వినబడాలా, కానీ నీకు 12.5 నిమిషాల తర్వాత వినబడమైంది. ఎందుకంటే యు ఆర్ ఇన్ ఏ ట్రైన్, నువ్వు ట్రైన్లో ఉన్నావు, ట్రైన్ బయలుదేరి దీని దగ్గరకు వస్తుంది, అందుకే ముందు వినబడింది. అర్థమైందా? ఏం అర్థం కదా? నో పర్వాలేదు అర్థం కాదు, వదిలేయి. ఇంకొక ఎగ్జాంపుల్ ఈగో, నీకు అర్థం కాదు కదా, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చెప్తాను. ఇది చెప్పే ముందు ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడు, ఇంకో క్వశ్చన్ చెప్తాను, దానికి బట్టి నీకు అర్థమైంది. డోంట్ వరీ, ఇంకో క్వశ్చన్ చెప్తాను. 33, 34. Let me explain this question first. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. లుక్, 2 guns were fired from same place at intervals of 30 minutes. 2 guns were fired from same place at intervals of 30 minutes. But a person in a train who is going away from the place hears the second firing after the first in 32 minutes. Speed of sound is 300 meters per second. Then find train speed. చూడండి, చూడు. 2 తుపాకీలు ఒకే ప్రదేశంలో 30 నిమిషాల వ్యవధిలో పేల్చబడినవు. ఆ ప్రదేశం నుండి దూరంగా పోచిన రైలులో ఉన్న వ్యక్తి రెండవ శబ్దం మొదటి శబ్దం ఇచ్చిన 32 నిమిషాల తర్వాత వినబడినవు. రైలు వేగం ఎంత? ధ్వని వేగం 300 మీటర్ల పర్ సెకండ్. చూడండి సరే. ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ యూ, ఇస్ ఎ ప్లేస్. ఇదొక ప్లేస్ అండి, ప్లేస్. నేను ఫైర్ చేశాను, ఫైర్ అయింది. సౌండ్ వినబడదు కదా నీకు? సౌండ్ నాకు వినబడదు కదా, సౌండ్ వినబడదు కదా. ఫైర్ అనగానే సౌండ్ వచ్చింది. మళ్ళా ఎప్పుడు ఫైర్ చేస్తుంది తెలుసా? కరెక్ట్గా 30 మినిట్స్ తర్వాత ఫైర్. నీకు ఎప్పుడు వినబడుతుంది? మళ్ళా నీకు కూడా 30 మినిట్స్ తర్వాత వినబడుతుంది. ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ బిసైడ్ మీ, నా పక్కనే నుంచో వచ్చి, నువ్వు కూడా వచ్చి నా పక్కనే నుంచో, వచ్చి పక్కనే నుంచో. చూడు, ఫస్ట్ ఇది ప్లేస్ అండి, పక్కన నుంచో ఫైర్ చేశాను, వినమండి సౌండ్ నీకు. మళ్ళీ ఎప్పుడు చేసిన ఫైరు? కరెక్ట్గా 30 మినిట్స్ తర్వాత ఫైర్ చేశాను, నీకు వినబడింది. ఎప్పుడు? 30 మినిట్స్ తర్వాత వినబడింది. ఎప్పుడు? నువ్వు నా పక్కనే ఉంటే. కానీ నువ్వు అలా లేవు కదా, ఏం చేస్తున్నావు? ఫస్ట్ టైం ఫైర్ అయింది, పక్కనే ఉన్నావు, వినబడింది వెంటనే. ఉంచుడు, ఫస్ట్ టైం ఫైర్ అయింది, నీకు వినబడింది. వినబడంగానే బయలుదేరి వెళ్ళిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద ప్లేస్. అలా పోకుండా కనుక నువ్వు పక్కనే ఉండుంటే, నువ్వు అలా ముందు పోకుండా పక్కనే ఉంటే 30 నిమిషాల తర్వాత మళ్ళీ సెకండ్ టైం పిలిస్తే నీకు సెకండ్ టైం కరెక్ట్గా మళ్ళీ 30 మినిట్స్ తర్వాత నీకు వినబడేది, పక్కనే ఉండుంటే. నువ్వు ఆ పక్కన లేవు, ఏం చేస్తున్నావు? ఫస్ట్ టైం ఫైరింగ్ అయింది, పోతున్నావు. చూడు, పోతున్నావు. ఇంకా ఫస్ట్ టైం ఫైర్ అవ్వగానే ఇక బయలుదేరిపోతున్నావు. బయలుదేరిపోతా ఉన్నావు 30 నిమిషాలు అయింది. ఏడికి 30 మినిట్స్ అయిపోయింది. 30 మినిట్స్ అయినా మళ్ళీ సెకండ్ టైం ఫైరింగ్ అయింది. సెకండ్ టైం ఫైర్ అవగానే ఎవడు బయలుదేరుతాడు? సెకండ్ టైం ఫైర్ అయింది. ఫైర్ అవగానే సౌండ్ స్టార్ట్ అయింది. సౌండ్ ఇలా స్టార్ట్ అయింది. ఇగో ఇక్కడ మ్యాన్ స్లోగా వెళ్తున్నాడు, సౌండ్ ఇక్కడ స్టార్ట్ అయింది. సౌండ్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. కరెక్ట్గా మ్యాన్ని ఆ సౌండ్ కలిసిందండి. ఇగో ఈ సౌండ్ మ్యాన్ని కలిసింది. ఈ సౌండ్ యాక్చువల్గా ఇటు పోద్ది అన్ని నేపథ్య సౌండ్ వేవ్స్ అన్నీ పోతాయండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇటు పోతాయి వేవ్స్ నీ ముందుకు వస్తున్నాయి. ఎటు పోతాయి వేవ్స్. మ్యాను ఇలా పోతా ఉన్నాడండి. మ్యాను ఫస్ట్ ఇక్కడ ఫైర్ అయినప్పుడు మ్యాన్ సౌండ్ ఇక్కడ ఫైర్ అయిందండి, మ్యాన్ ఇక్కడే ఉన్నాడు, వెంటనే పడింది. పక్కన ఉంటే వెంటనే పడింది. మళ్ళీ 30 నిమిషాల తర్వాత అతను వినబడాలి అనుకుంటే అతను ఏం చేయాలంటే ఎక్కడికి పోకూడదు, ఆడే ఉండాలి. 30 నిమిషాల తర్వాత ఫైర్, వాడికి వెంటనే వినబడింది పక్కనే ఉంటే. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ టైం ఫైర్ అవ్వగానే బయలుదేరిపోతా ఉన్నాడు. 30 నిమిషాలకి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు సెకండ్ టైం ఫైర్ అనగానే ఎవడు ఫాలో అవుతాడు? సౌండ్ ఫాలో అవుతుంది. ఎస్ ఆర్ నో? ఎవడు ఫాలో అవుతున్నాడు? సౌండ్ ఫాలో అవుతుంది. కరెక్ట్గా 32 నిమిషాలకి, అంటే ఇంకొక 2 నిమిషాల్లో వాడికి వినబడింది సౌండ్. 32 నిమిషాలకి సౌండ్ వినబడింది.
యాక్చువల్గా 30 మినిట్స్కి ఇక్కడ దాకా వచ్చాడండి, ఇంకో 2 మినిట్స్ సౌండ్ పడింది. అంటే ఏంటి, మ్యాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 32 మినిట్స్ కవర్ చేశారండి. మ్యాను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 32 మినిట్స్లో కవర్ చేస్తే ఆ దూరాన్ని సౌండ్ కరెక్ట్గా 2 నిమిషాల్లో కవర్ చేసి పడే. ఎందుకంటే సౌండ్ స్పీడ్ చాలా హై స్పీడ్ అండి. సౌండ్ కవర్డ్ ఇన్ 2 మినిట్స్. అబ్జర్వ్ చేసా, మ్యాను ఈ దూరం ఇంత దూరం వెళ్ళాడండి. ఎంత టైంలో 32 నిమిషాలు వెళ్ళాడు. 30 మినిట్స్లో ఇక్కడ దాకా వెళ్ళాడు. ఫైర్ అయింది తర్వాత సౌండ్ వచ్చేసి 2 మినిట్స్లో మీట్ అయింది. అంటే ఏంటండి, ఫైర్ 2 మినిట్స్లో మీట్ అయిందంటే మ్యాను 32 నిమిషాలు ట్రావెల్ చేశాడు. ఆ దూరాన్ని సౌండ్ అనేది 2 నిమిషాల్లో కవర్ చేసి పడేసింది అనుకో. 2 నిమిషాల్లో కవర్ చేసింది. ఎసానో దాని నుంచి నేను ఏం చెప్తా అంటే, వాడు సౌండ్ స్పీడ్ ఇచ్చారండి. ఈ సౌండ్ స్పీడ్ అంతా అంటే 330 మీటర్ పర్ సెకండ్. ఈ ట్రైన్ స్పీడ్ అంతా. ఇది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అర్థమైంది నీకు ఫస్ట్? ఎసానో? లుక్, 2 guns were fired from same place at intervals of 30 minutes. But a person who is going away from the place hears the second firing after the first fire in 32 minutes. అసలు 30 నిమిషాల తర్వాత ఫైర్ జరిగితే నీకు డౌట్ రావాల్సింది అంటే 32 నిమిషాల తర్వాత ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ టైం ఫైరింగ్ దగ్గర అవ్వగానే ఆ ప్లేస్ నుంచి దూరంగా పోతున్నాడు. అందుకే సెకండ్ టైం ఫైర్ అయినప్పుడు చాలా ఎక్కువ 30 నిమిషాలు కావడం 32 మినిట్స్కి వాడినాడు సౌండ్. రైట్, సౌండ్ స్పీడ్ ఇచ్చారండి. వాట్ ఈస్ ద ట్రైన్ స్పీడ్? ఈ క్వశ్చన్లో ఏ డేటా ఉంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ నువ్వు ఈ క్వశ్చన్లో ఏ డేటా ఉందో అబ్జర్వ్ చేయి. అయితే క్లియర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్ టైం, ఈ టైం వరకు పట్టింది మ్యాన్కి పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ దారానికి 32 మినిట్స్. టైం ఈ టైం వరకు పట్టింది సౌండ్కి. ఇది ఎవరి స్పీడు? సౌండ్. ఇది మ్యాన్ స్పీడ్ అడిగారు. టైం టైం స్పీడ్. లుక్, టైం టైం స్పీడ్. అబ్జర్వ్, టైం టైం స్పీడ్. ఇలా కనబడినప్పుడు నీ మైండ్ నీకు ఏం చెప్పాలి? కాలం కాలం వేగం అనగానే కాలాల నిష్పత్తి వేగాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. ద టైమ్స్ రేషియో స్పీడ్స్ రేషియో ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్పీక్. ఫస్ట్ డే 32. ఇది ఎవరికి? మ్యాన్ కండి. ట్రైన్. మ్యాన్ అంటే ఇన్ ద ట్రైన్, ఈజ్ ఇన్ ట్రైన్. తర్వాత సౌండ్. ఓకే, టైమింగ్ రేషియో చెప్పండి. టైమింగ్ రేషియో 2 టేబుల్. గబక్కన స్పీడ్ రేషియో చెప్పండి. స్పీడ్ రేషియో 1:16. టైం రేషియో 6:1. స్పీడ్ రేషియో 1:16. లిఖినాం. మీనింగ్ ఏంటంటే అబ్జర్వ్, ట్రైన్కి ఒక పార్ట్ టైం పడితే ఒక పార్ట్ ట్రైన్ యొక్క స్పీడ్ అండి. రైలు యొక్క వేగం 1 అయితే సౌండ్ యొక్క వేగం 16. ట్రైన్ స్పీడ్ ఈజ్ 1, సౌండ్ స్పీడ్ ఈజ్ 16. No. Sound speed is 330. What is sound speed? 300. Sound speed is 300. What is train speed? That's all. Is this clear? Distance same andi. దూరం స్థిరంగా ఉన్నప్పుడు టైం స్పీడ్ అప్లై కాన్సెప్ట్. సో ఏం చేయాలండి? ఈ స్పీడ్ కావాలి, క్రాస్ మల్టిప్లై 300/16. ఇది ఎవరిది? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. కానీ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎప్పుడైనా సరే km/hలో చెప్పాలి, మీటర్/సెకండ్లో కాదు. ఇక్కడ వచ్చే యూనిట్స్ ఏంటిది? మీటర్/సెకండ్స్ అండి. ఇది మీటర్/సెకండ్స్. సో వచ్చింది ఏంటి? నాకు మీటర్/సెకండ్లో వస్తుంది. నాకు కావాల్సింది km/h కావాలి. మార్చు 18/5. క్యాన్సిలేషన్. 5 టేబుల్, తర్వాత 2 టేబుల్, 4 టేబుల్ 4 times, 4 table 15 times, 2 table 9 times, 135/2, 67.5 km/h. This is the speed of the train. This is the best method. కొంతమంది వెంటనే సార్ వేస్ట్ మెథడ్. ఇదే బెస్ట్ మెథడ్. దట్స్ ఆల్. ఇదే బెస్ట్ మెథడ్. టైం స్పీడ్ కాన్సెప్ట్. టైం రేషియో స్పీడ్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. దట్స్ ఆల్. ఇజ్ ఇట్ క్లియర్? పర్లేదు, ఇంకా ఇలాంటి 2 క్వశ్చన్లు వస్తాయండి. ఇక్కడేంటి? వాడు ఫైర్ నుంచి దూరంగా వెళ్తున్నాడు. అందుకే 30 నిమిషాల్లో ఫైర్ అయినా వాడికి కనబడేసరికి 32 నిమిషాలు పట్టింది. దూరంగా వెళ్తున్నాడు కాబట్టి. ఈసారి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు క్వశ్చన్. ఈసారి చూడు క్వశ్చన్. ఇదే క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నాకు చెప్పాను ఎసానో. ఈ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 2 guns were fired from same place at intervals of 13 minutes గ్యాప్లో ఫైర్ అయిందండి. ఫస్ట్ ఫైర్ అయింది.
ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నీకు 13th మినిట్ వినడాలనుకో. సపోజ్ నువ్వు ఇక్కడ ఉన్నావండి, ఇక్కడ ఉన్నావు, యు ఆర్ నాట్ ఎట్ ఫైరింగ్. ఇంతకుముందు క్వశ్చన్లో యు ఆర్ ఎట్ ద ఫైరింగ్ ఓన్లీ, కానీ ఇప్పుడు క్వశ్చన్లో ఏంటి, యు ఆర్ నాట్ ఇన్ ద ఎట్ ద ప్లేస్ ఆఫ్ ఫైరింగ్ ప్లేస్లో లేవు. కాల్చిన సంఘటన జరిగిన ప్లేస్లో నువ్వు లేవు, ఇక్కడెక్కడో ఉన్నావు. ఫైర్ అయింది, కాసేపు తర్వాత నీకు వినబడింది, యూ హియర్ ద సౌండ్, విన్నావు. తర్వాత మళ్ళీ వాడు 13 minutes తర్వాత ఫైర్ చేశారు. సెకండ్ ఫైరింగ్ 13 minutes తర్వాత జరిగింది. నువ్వు గనక అదే ప్లేస్లో ఉండుంటే నీకు కూడా మళ్ళీ 13 minutes తర్వాతే వినబడి ఉండేది. ఎప్పుడు సేమ్ ప్లేస్లో వినబడి ఉంటే. నీకు ఫస్ట్ టైం ఎప్పుడు లేట్ వినబడుతుందండి, 10 o'clock ఫైర్ అయింది, నీకు 10:01 వినబడింది. ఈసారి చూడు ఎగ్జాంపుల్, 10 o'clock ఫైర్ అయింది, నీకు 10:01 వినబడింది. ఎందుకంటే మరి ఇది సౌండ్ ట్రావెల్ చేసి ఎక్కడ దాకా రావాలి కదా. నెక్స్ట్ టైం 10:13కి ఫైర్ అయింది, నీకు 10:14కి వినబడింది. ఎందుకు 1 minute ట్రావెలింగ్ అవ్వాలి కదా. ఇస్తాను అంటే ఇక్కడ డిఫరెన్స్ సేమే ఉంది 30 minutes. ఎప్పుడు వాడు అదే ప్లేస్లో ఉంటే వాడు కరెక్ట్గా 30 minutes డిఫరెన్స్ వినబడేది. కానీ వాడు అలా చేయలేదండి. ఫస్ట్ టైం ఫైరింగ్ అయిందండి. ఫస్ట్ టైం ఫైరింగ్ అవనే వాడు స్టార్ట్ అయ్యి ఫైరింగ్ ప్లేస్కి వస్తున్నాడు. మళ్ళీ సెకండ్ టైం 30 minutes తర్వాత ఫైర్ అయింది. ఈలోగా సౌండ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ మీట్ అయింది. ఎస్ ఆర్ నో? అంటే క్లియర్గా ఫస్ట్ టైం ఫైర్ అయినప్పుడు అక్కడే ఉన్నాడండి, అక్కడ బయలుదేరి వెంటనే వచ్చేస్తాడు ఎక్కడ ఫైరింగ్ అయింది అనేసి. సెకండ్ టైం ఫైర్ అయింది 30 minutes తర్వాత, కానీ వాడికి వినబడింది 12 minutes 30 seconds. ఎందుకంటే ఈ డిస్టెన్స్ వాడు ట్రావెల్ చేసేసాడు. సౌండ్ ఆ 30 seconds ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? అంటే ద డిస్టెన్స్ ట్రావెల్ బై సౌండ్ అండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై మ్యాన్ ఆర్ ఈక్వల్ హియర్. సో క్లియర్గా ఇలాంటి క్వశ్చన్ చూస్తే ఇప్పుడు చూడండి, ఇందాక కూడా ఇదే క్వశ్చన్ అండి. ఇక్కడ టైం చూడండి, 30 secondsకి ఫైర్ అయింది, 30 minutesకి వినబడింది 32 minutesకి. టైం గ్యాప్ ఎంత? 2 minutes. ఏంటి 2 minutes? ఇస్ ద టైం టేకెన్ ఫర్ ద సౌండ్ మొత్తం కవర్ చేయడానికి 2 minutes పెట్టింది. ఓకే, ఇది మ్యాన్ టైం. అదే ప్రకారంగా 12 minutes 30 seconds టైం గ్యాప్ ఎంత వచ్చింది? ½ minute. ఏంటి ½ minute? సౌండ్కి పట్టిన టైం ½ minute. మరి మ్యాన్కి ఎంత పట్టింది? 12.5 minutes టైం పట్టింది. మ్యాన్కి 12.5 minutes టైం పట్టింది. రైట్, ఇప్పుడు చూడండి, మ్యాన్ ట్రైన్ టైం రేషియో చూద్దాం. మ్యాన్ 12.5 minutes ట్రావెల్ చేసి చూడండి, వాడికి 12.5 minutes తర్వాత వినబడింది. వాడికి ఎప్పుడైనా 12.5 minutes అంటే ½ minute ట్రైన్ ట్రావెల్ చేసే దూరాన్ని వాడు 12.5 minutes ట్రావెల్ చేసి వచ్చాడు. సో క్లియర్గా ట్రైన్ 30 secondsలో ట్రావెల్ చేసేది, వీడు 12.5 minutes. 1 minute అంటే 60 seconds అండి, 12 minutes అంటే 720, 1260 720 ½ minute 750 seconds. సో టైం రేషియో ఆల్ ఆఫ్ యూ 3 table. టైం రేషియో ఇచ్చారు 25:1 టైం రేషియో. గబక్కన స్పీడ్ రేషియో, టైం రేషియో వచ్చింది, గబక్కన స్పీడ్ రేషియో 1:25. టైం రేషియో 25:1, స్పీడ్ రేషియో 1:25. లిజన్ అబ్జర్వ్, మ్యాను ట్రైన్. రైట్, మ్యాన్ స్పీడ్ ఎంత అంటే 1, ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 25. మనిషి యొక్క వేగం 1 అయితే రైలు యొక్క వేగం 25. మ్యాన్ స్పీడ్ 1 ఉన్నప్పుడు ట్రైన్ స్పీడ్ 25. రైట్? నో, ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 330. మ్యాన్ స్పీడ్ ఎంత? వెన్ ట్రైన్ స్పీడ్ ఈజ్ 330, వాట్ ఈజ్ మ్యాన్ స్పీడ్? చెప్పండి, ఏం చేయాలి? బై చేయండి, ఏముంది? 330/25. రైట్, ఇది మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. ట్రైన్ స్పీడ్ ఎప్పుడు కూడా దేనిలో ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. మార్చేయండి, ఇంటూ 18/5. ఓకే, 5 table 5 6 r. దాట్స్ ఇట్. 66 into 18 మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేసి చేయాల్సింది, తప్పదు ఇంకా. 1188/25 సాల్వ్ చేస్తే 47.52, which is nothing but 13/25. That's your answer. Clear? 47లో వచ్చిందండి, 47లో ఉంది ఒకటే ఆప్షన్. దాట్స్ ఇట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ ఆఫ్ 33 కూడా సేమ్ క్వశ్చన్ అండి. 33 ఆల్సో సేమ్ క్వశ్చన్. ఓన్లీ ఫర్ ప్రాక్టీసింగ్ వన్ మోర్ క్వశ్చన్ గివెన్ టు యూ. వన్ మోర్ క్వశ్చన్. ఓకే, నీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఏమేమి టర్మ్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయి అంతే. క్వశ్చన్లో క్లియర్గా ఏమేమి టర్మ్స్ ఉన్నాయో తెలిస్తే అబ్జర్వ్ చేస్తే అయిపోద్ది. ఏం లేదు, సింపుల్. లుగినో ఈసారి 2 guns were fired from same place at intervals of 6 minutes. 6 minutes లో గ్యాప్లో ఫైర్ అయిందండి. బట్ a person approaching the place, he has the second firing in 5 minutes 52 seconds. 2 guns were fired from same place at intervals of 6 minutes. A person approaching the place, he has the second firing. He has the second firing in 5 minutes 52 seconds. 5 minutes 52 seconds. Sound speed was given to you 330. What is the man's speed in the train? రెండు తుపాకీలు. What is the train speed? Where is his man is in the train. రెండు తుపాకీలు ఒకే ప్రదేశం నుండి 6 నిమిషాల వ్యవధిలో పేల్చబడిను. కానీ ఆ ప్రదేశం రైల్లో వస్తున్న ఒక వ్యక్తికి రెండోసారి శబ్దం మొదటి శబ్దం వినబడిన తర్వాత 5 నిమిషాల 52 సెకండ్లకు వినబడిను. రైలు వేగం ఎంత? ధ్వని వేగం ఇచ్చారు 300. రైలు వేగం ఎంత? ఇది క్వశ్చన్. రైట్, బిగిన్. అబ్జర్వ్, వెరీ సింపుల్ గైస్, వెరీ సింపుల్. బిగిన్. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే సౌండ్ స్పీడ్ ఇచ్చారు. ఇంకా వాడు సౌండ్ ఏదో ఒకటి వచ్చినండి. సౌండ్ స్పీడ్ ఇచ్చారు ఇక్కడ 300. సౌండ్ కాకపోతే ట్రైన్ అంటాడు, ఏదో ఒకటి. క్వశ్చన్లో ఏమన్నా చూడు జాగ్రత్తగా. ఇది టైం గ్యాప్ ఎంత ఉందండి? 8 seconds. ఈ 8 seconds ఎవరికి పట్టింది? సౌండ్కి పట్టింది. సౌండ్ 8 సెకండ్లో ప్రయాణించిన దూరాన్ని రైలు అనేది 5 నిమిషాల 52 సెకండ్లో ట్రావెల్ చేసింది. ఎసానో ఇక్కడ క్లియర్గా టైం, స్పీడ్, కాలం, వేగం అనగానే నీ మైండ్కి చెప్పాలి. కాలాల నిష్పత్తి, వేగాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. ఆ కాన్సెప్ట్. కమాన్. టైం రేషియో, సౌండ్, ట్రైన్. సౌండ్కి 8 seconds అండి. ట్రైన్కి 5 minutes అంటే 560 300, ఇంకొక 52 352 అండి. 352. Guys, small mistake here. Sound speed ఎంత అంటే 330 guys. Sound speed is 330 meter per second. Sound speed 330. తెలుగు మీడియం 300 ఇచ్చారు. 330 you take 330. Okay. Now let's observe. Question లో టైము ఒకరి స్పీడ్ ఇచ్చారు. టైము స్పీడ్. Immediately time ratio, speed ratio are inversely proportional to each other. కాలాల నిష్పత్తి, వేగాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. Come on. టైం రేషియో, సౌండ్, ట్రైన్. సౌండ్కి 8 seconds పడిందండి. ట్రైన్కి 5 minutes 52. 5 minutes అంటే 300 seconds. 52 seconds అంటే మొత్తం మీద 352 seconds పట్టింది. 8 table 44. అదేంటిదండి? టైం రేషియో. గబక్కన స్పీడ్ రేషియో 44:1. సౌండ్ స్పీడ్ 1 ఉంటే ట్రైన్ స్పీడ్, సౌండ్ స్పీడ్ 44 అయితే ట్రైన్ స్పీడ్ 1. నో. సౌండ్ స్పీడ్ 330. ట్రైన్ స్పీడ్ ఎంత అంటే ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లై. 330/44. నాకు ఇది మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. కానీ ఎందుకంటే ఇది ఉన్నది మీటర్ పర్ సెకండ్లో ఉంది, వచ్చింది మీటర్ పర్ సెకండ్లో. కానీ నువ్వు ట్రైన్ ఎప్పుడైనా సరే కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాలి. మార్చండి. 18/5. 11 table, 5 table, 2 table. Answer 27. That's it. 27 స్పీడ్ కనుక మెయింటైన్ చేస్తే ఆ రైలు యొక్క స్పీడ్ ఎలా ఉందంటే 27. అందుకోసమే ఆ డిఫరెన్స్ అనేది ఉంది. అక్కడ సేమ్ ప్లేస్లో లేవే రైలు ముందుకు వస్తుంది. అప్రోచింగ్ ద ప్లేస్. రైట్. Question number I'll have you 35. Question number 35. Begin. I'll have you 35. Now look here. Question number 35. ఇది కూడా ఒక్కసారి ఎగ్జామ్లో దీని క్వశ్చన్ అండి. ఇది కూడా బట్ బేస్డ్ ఆన్ మెమరీ అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే మీకు నేను ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుని ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ ఇది. ఓకే రైట్. ఇది టైర్ 2లో క్వశ్చన్ అండి. CGL టైర్ 2 దీని క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలా 2-3 సార్లు దీని క్వశ్చన్ ఇది కూడా జాగ్రత్త వినండి కాన్సెప్ట్. Every day all of your office close by 5 p.m. The boyfriend job is pick up the girl from the office and drop the girl at her home. One day office close by 3 p.m. and she start working.
The boy meet the girl on the way and drop the girl at her home 40 minutes early. 40 minutes early. If girl walking speed is 5 km/h, find boy bike speed. చూడండి, ప్రతిరోజు ఆఫీసు 5 గంటలకి ముగుస్తుంది. రాణి ఆఫీస్ నుండి బయటకు రాగానే ఆమె బాయ్ ఫ్రెండ్ ఆమెను బండి మీద ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేసేవాడు. ఒకరోజు ఆఫీసు 3 PM మధ్యాహ్నం 3 గంటలకు ముగిశాను. ఆ రోజు ఆమె ఇంటికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ రోజు సమయానికి బయలుదేరి ఆమెను మార్గ మధ్యలో కలిసి ఇంటి వద్ద 40 నిమిషాలు ముందుగా దింపెను. ఆమె నడక వేగం గంటకి 5 కిలోమీటర్లు అయినా ఆమె యొక్క బండి యొక్క వేగం ఎంత? ఆ బాబు బండి యొక్క వేగం ఎంత? చూడండి, ఇది డ్రాప్ అండి, స్పెల్లింగ్ మిస్టేక్, సారీ. ఓకే, లుక్ జాగ్రత్త. క్వశ్చన్ చూడండి సరే. ఎవ్రీడే ఆల్ ఆఫ్ యూ ఆఫీస్ క్లోజ్ బై 5 PM. ఎవ్రీడే ఆఫీస్ క్లోజ్ బై 5 PM. ఎవ్రీడే ఆఫీస్ ఎగ్జాక్ట్గా 5 o'clock అయిపోద్దండి. ఆఫీసు 5 o'clock అవగానే మేడం అలా కిందకి దిగిద్ది, కింద ఉంటాడు, మనోడు ఉంటాడు, బండి మీద రెడీగా ఉంటాడు బాయ్ ఫ్రెండ్. 5 o'clock ఆఫీస్ అయితే అండి, కింద బండి దగ్గర రెడీగా ఉంటాడు మన బాయ్ ఫ్రెండ్. ఆడేం చెప్తాడు, మేడంని బండి ఎక్కించుకుంటాడు, తీసుకెళ్తాడు, గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వదిలేస్తాడు. రోజు స్టార్ట్, తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలేడువే. 5 అయిందంటే కరెక్ట్గా ఆఫీస్ దగ్గర ఉంటాడు, ఎక్కించాలి, బండి మీద ఎక్కించాలా, ఇంటి దగ్గర వదిలేదా, రోజు అదే. ఓ రోజు ఏమైందంటే ఆఫీసు 3 o'clock అయిపోయింది. ఓ రోజు ఆఫీస్ 3 o'clock అయిపోయింది. ఏం చేయాలి న్యాయంగా అయితే? ఏం చేయాలి? ఆఫీస్ 3 o'clock అయితే ముందే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు 3కి అయిపోద్ది, 3కి వచ్చాయని చెప్తే ఆడు వచ్చుండేవాడు. ఫోన్ చేయలా. పోనీ ఆమె 5 o'clock దాకా ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తే ఆడు 5 o'clock వస్తాడు, మళ్ళా వెయిట్ చేయలా. You know guys, what she is doing? She started walking. బయలుదేరింది ఆమె. ఫోను చేయలా, ఏమీ చేయలా, వాక్ చేసుకుంటా బయలుదేరింది. ద బాయ్ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. ఆడు బాయ్కి తెలుసా 3ంటికి ఆఫీస్ అయింది, నడుచుకుంటూ వస్తుందని తెలియదు. హీ స్టార్టెడ్ అట్ హిజ్ రెగ్యులర్ టైం. వాడు మరి ఏ టైంలో స్టార్ట్ అవుతుందో తెలియదు, కానీ అదే టైంలో స్టార్ట్ అయ్యాడు. మీట్ ద గర్ల్ ఆన్ ద వే. ఇక్కడ మీట్ అయ్యాడు. ఇక్కడ పికప్ చేసుకున్నాడు, పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి డ్రాప్ ద గర్ల్ అట్ హర్ హోమ్ 40 minutes ఎర్లీ. డ్రాప్ చేశాడు, 40 minutes ఎర్లీ డ్రాప్ చేశాడు. అవును, ఎందుకు 40 minutes ఎర్లీ అయింది? రోజు టైంకి రాకుండా వాళ్ళ 40 నిమిషాలు ముందు ఎందుకు వచ్చిందా? ఎందుకంటే మరి కొంత నడిచింది కదా, వీడు ఆఫీస్ దాకా పోయిండే ఏమన్నా మధ్యలో కలిశాడు, అందుకే 40 minutes ముందు ఎర్లీ వెళ్ళారు ఇంటికి. రైట్. గర్ల్ వాకింగ్ స్పీడ్ ఇచ్చారు 5 km/h. ఈ బాయ్ బైక్ స్పీడ్ ఎంత? క్వశ్చన్ క్లియర్? ఎస్ ఆర్ నో? Look now, observe. Of your office closed by 5 PM, guys. Every day of your office generally closed by 5 PM. What is the boyfriend job of you? Exactly, pick up the girl from the office and drop the girl at her home. Boyfriend job ఏంటండి, ఆడి కరెక్ట్గా ఆఫీస్ నుంచి పికప్ చేసుకుంటాడు, డ్రాప్ చేస్తాడు. 5ంటికి ఆఫీస్ అయిపోద్దండి, ఆడు పికప్ చేసుకుని డ్రాప్ చేసుకోవాలా. ఓ రోజు ఏమైంది, 3ంటికి అయిపోయింది ఆఫీసు. 3ంటికి అయిపోతే ఏం చేయాలా? వెయిట్ చేయలేదు, పోనీ ఫోన్ చేయలేదు, నడుచుకుంటూ బయలుదేరింది. వాడు రోజు టైంలో బయలుదేరి మధ్యలో ఇక్కడ కలిసి ఇక్కడ పికప్ చేసుకున్నాడు. ఇవాళ ఇంటికి 40 minutes ముందు వెళ్ళారు, ఎందుకంటే వాడు ఆఫీస్ దాకా బాగాలే కదా. సో ఆ టైం సేవ్ అయింది. వాడు ఎడదాకా వెళ్ళలేదు, మళ్ళీ ఎడదాకా రాలేదు, బ్యాక్ 40 minutes ముందే వచ్చారు. బాయ్ బైక్ స్పీడ్ ఎంత? ఆమె స్పీడ్ అయితే 5. ఇది క్వశ్చన్. ఇది చేయాలంటే ముందు ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇది చేసేయాలంటే నీకు ఇంకొక ఐడియా ఇస్తాను. టుడే వాట్ టైమ్ దే ఆర్ మీటింగ్, అది కూడా నాకు కావాలి. వాట్ టైమ్ దే విల్ మీట్. టుడే వాట్ టైమ్ దే విల్ మీట్. వాళ్ళు ఎన్నింటికి కలుస్తున్నారు, ఈరోజు వాళ్ళు ఎన్నింటికి కలుస్తారు, అది ఇంకో క్వశ్చన్. వాట్ టైమ్ దే విల్ మీట్. వాట్ టైమ్ దే విల్ మీట్. వన్ మోర్ క్వశ్చన్, రైట్? కమ్ ఆన్, లుక్ నౌ. అబ్జర్వ్ ఆఫ్ యూ గైస్. ఇవాళ 40 minutes ఎర్లీ వచ్చారు, ఎందుకని? దాని గురించి చూడండి కాసేపు, అదే పద్మికే. ఇవాళ 40 minutes ఎర్లీ ఎందుకంటే బాయ్ అనేవాడు ఈ ఫార్వర్డ్ జర్నీ ఈజ్ నాట్ కవరింగ్,
బ్యాక్వర్డ్ జర్నీ ఈజ్ నాట్ కవరింగ్ అంటే బాయ్ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేదు, అందువల్ల బాయ్ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేదు, అందువల్ల ఇక్కడ ఎంతైతే అంటే ఈ మొత్తం వెళ్ళాలి మళ్ళీ ఇలా రావాలి, ఇది ఎంత టైం పట్టిద్దో ఇక్కడే పికప్ చేసుకున్నాడు కాబట్టి ఆ టైం అంతా సేవ్ అయింది, అది ఇక్కడ సేవ్ అయింది. ఎస్ ఆర్ నో? అంటే క్లియర్గా ఈ 40 మినిట్స్ ఏంటనుకున్నావు, ఇక్కడ 40 మినిట్స్ ముందు వచ్చావు, ఎందుకని దానికి అక్కడ పట్టిన టైం సేవ్ అయింది కదా, ఆ సేవ్ అయిన టైం ఇది. అంటే క్లియర్గా 40 మినిట్స్ టైం పట్టింది దేనికి, ఇలా వెళ్ళటానికి అలా రావటానికి. ఈ 40 మినిట్స్ టైం దేనికి, ఇలా వెళ్ళటానికి అలా రావటానికి. ఎవరికి? బాయ్కి గర్ల్కి కాదు, బాయ్కి. అంటే మొత్తం 40 మినిట్స్ అంటే బాయ్కి ఇంకో 20 మినిట్స్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఇక్కడ పికప్ చేస్తాడు యాక్చువల్గా, ఇంకొక 20 మినిట్స్లో ఆఫీస్కి వెళ్తాడు, మళ్ళీ ఇంకో 20 మినిట్స్లో బ్యాక్కి వస్తాడు, ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇవాళ ఆ ఫార్వర్డ్ జర్నీ 20 మినిట్స్, బ్యాక్వర్డ్ జర్నీ 20 మినిట్స్ కవర్ చేయలే, అందువల్ల ఈ 40 మినిట్స్ ముందు ఇక్కడ ఇంటికి ముందు వచ్చారు 40 మినిట్స్. ఎసాను ఇక్కడే కలిసింది కదా, ఆఫీస్ దగ్గర వెళ్ళా, ఆ జర్నీ వెళ్ళలేదు, ఈ జర్నీ బ్యాక్ రాలేదు కాబట్టి ఆ టైం అంతా ఇక్కడ కలిసింది, అందుకే 40 మినిట్స్ ముందు వచ్చారు. ఎసాను ఇంకో 20 నిమిషాల్లో 5 o'clock అయిద్దండి, 5 o'clock అయింది, ఇంకో 20 మినిట్స్లో మీట్ అవుతారు. టైం ఎంత, ఎన్నింటి మీట్ అవుతాం, ఇంకొక 20 మినిట్స్లో ఆఫీస్కి వెళ్తాను, 5 o'clock అయింది, ఇక్కడ ఎన్నింటి మీట్ అయ్యారు, ఇంకో 20 మినిట్స్లో ఆఫీస్కి వెళ్తాను, 5 అయింది, అంటే ఇక్కడ 4:40 టైం అయి ఉండాలి, అంటే ఇక్కడ 4:40 టైం అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇంకో 20 మినిట్స్ వాడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు, 5ంటికి ఆఫీస్కి వెళ్తాడు రోజు, ఇంకో 20 మినిట్స్లో ఆఫీస్కి వెళ్తాడు, అంటే 4:40 అయి ఉండాలి. మరి ఆ గర్ల్ ఏం చేస్తుంది, 3ంటికి బయలుదేరి 4:40 దాకా వాక్ చేస్తూనే ఉంది. చూడు 3ంటికి బయలుదేరిందండి, 4:40కి కలిసింది, అప్పుడు దాకా ఏం చేసింది, వాక్ చేస్తూనే ఉంది. అంటే ఎంత టైం గర్ల్ వాక్ చేసింది, 3 to 4:40 అంటే 1 hour 40 minutes, అంటే 1 hour 40 minutes అంటే 100 minutes అండి, 1 hour అంటే 60, 40 minutes అంటే 40, 100 minutes గర్ల్ వాక్ చేసిందండి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ డిస్టెన్స్ బాయ్కి వెళ్ళడానికి 20 minutes టైం పడితే ఈ డిస్టెన్స్ గర్ల్ రావాలంటే 100 నిమిషాలు పట్టింది. అంటే టైం ఒకరి స్పీడ్ ఉంది, టైం ఒకరి స్పీడ్ ఉంది, నీకు మైండ్లోకి వచ్చేయాలి. అంటే టైం రేషియో, స్పీడ్ రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. కాలం ఒకరి వేగం ఉంది, కాలం ఒకరి కాలం వేగం, కాలాల నిష్పత్తి వేగాల నిష్పత్తి విలోమానుపాతంలో ఉంటాయి. సో టైమింగ్ రేషియో బాయ్ గర్ల్, బాయ్కి 20 minutes, గర్ల్కి 100 minutes, 1:5. గబక్కన స్పీడ్ రేషియో 5:1. మీనింగ్ ఆఫ్ దిస్, బాయ్ యొక్క వేగము 5 భాగాలు అయితే గర్ల్ యొక్క వేగము ఓన్లీ 1 భాగమే. బాయ్ స్పీడ్ 5 parts, గర్ల్ స్పీడ్ 1 part. గర్ల్ స్పీడ్ ఈస్ గివెన్ టు యూ 5, 1 partకి 5 km/h. బాయ్ స్పీడ్ 5 partsకి ఎంత, 25 ఆన్సర్. దట్స్ ట్రూ. క్లియర్? వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ అంత ఉంది కదా, ఆన్సర్ ఉంది, ఇదంతా ఎక్స్ప్లెనేషన్, ఈ కొంచెమే నీకు ఆన్సర్. ఇదే ఈ పార్ట్లో చేసి పడేసావు ఆన్సర్, సింపుల్. ఎస్ ఆర్ నో? లాజిక్ అర్థమైతే చాలా సింపుల్ అండి. నువ్వు ఐడెంటిఫై చేయాలి. చూడండి ఎలా ఐడెంటిఫై చేస్తావు, టైం స్పీడ్ అయిపోయింది, ఐడెంటిఫైడ్.